ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మైనాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరంగా కొనసాగుతుంది. పోలీసుల నివేదికల ప్రకారం నిందితుడు కౌశిక్ రవి పొంతాన లేని పరస్పర విరాధమైన వాంగ్మూలాలు ఇస్తున్నాడు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు 7 నిందితులను విచారించారు. పోలీసులు నిందితుల మధ్య ఉన్న పార్టీలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిని పరిశీలిస్తున్నారు. అయితే నివేదికల ప్రకారం ఈ కేసులో ఉపయోగించిన కొకైన్ పలు మార్గాల ద్వారా కొనుగోలు అయ్యింది. వివిధ వ్యక్తులు ఈ విషయంపై పరస్పర విరుద్ధంగా చెప్పడంతో దర్యాప్తు మరింత క్లిష్టతకు లోనైంది. అలాగే నిందితులపైన ఆర్థిక అవకతవకలపై అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఒకే బ్యాంకులో సుమారు 15 నుంచి 20 ఖాతాలు కలిగి ఉండడం, నిధుల లావాదేవీలలో స్పష్టత లేకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక ప్రధాన నిందితుల్లో ఒకడైన అభిషేక్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసుల భావన ప్రకారం అతని అరెస్టు జరిగితే కీలకమైన సాక్ష్యాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.